హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ల్యాండ్ నంబర్స్. బిగ్ బాస్ సీజన్ 8లో మరో వీకెండ్ రానే వచ్చింది. ఇక వీకెండ్ వచ్చిన నాగార్జున స్టేజ్ మీదకి చాలా సీరియస్గా ఉన్నారు. టీవీ ద్వారా హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ని పలకరించి మణికంఠని లేపి ఏమైంది మణికంఠ, నీ ఆట ఎక్కడికి పోయింది అని అడిగేసరికి షాక్ అయిన మణికంఠ ఏం మాట్లాడకుండా నిల్చున్నాడు. దీంతో మణికంఠ, నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నువ్వు బిగ్ బాస్ హౌస్లోకి వచ్చింది దేనికి అని అడగ్గా గేమ్ ఆడటానికి వచ్చాను సార్ అంటూ చెప్పాడు. ఇక దీనికి నాగార్జున, హౌస్లో నాకు నీ గేమ్ ఎక్కడా కనిపించట్లేదు, ఎప్పుడు చూసినా ఏడుస్తూ హౌస్లో సింపతి గేమ్ చేస్తున్నావు అని అనిపిస్తుంది. టాస్క్ ఆడేటప్పుడు నీ టాస్క్ నువ్వు ఆడుకోవాలి, అంతేగాని హౌస్లో ఉన్న వాళ్ళందరూ నీకు సపోర్ట్ చేయలేదు అంటే అది ఎంతవరకు కరెక్ట్? ఇక ఎవరైనా ఏదైనా అంటే చాలు నా పెళ్ళాం, నా పిల్లలు అంటూ ఉంటావు. హౌస్లో నీకు ఒక్కడికే పిల్లలు ఉన్నారా? పెళ్ళాం పిల్లలు ఉన్నారా? ఇంకెవరికి లేరా? ప్రతిసారి అదే మాట అంటుంటే నీకు చిరాగ్గా లేదా? వినడానికి మాకే చాలా చిరాగ్గా ఉంది అంటూ ఫైర్ అయ్యాడు నాగార్జున. తో మణికంఠ ఏం మాట్లాడలేక అలా ఉండిపోయాడు. ఇక ఆ తర్వాత నాగార్జున మాట్లాడుతూ, మణికంఠ ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇక నుండి నువ్వు హౌస్లో సింపతి గేమ్ చేయడానికి వీల్లేదు. ఒకవేళ నాకు నువ్వు మళ్ళీ హౌస్లో సింపతి గేమ్ చేస్తున్నట్లు అనిపిస్తే నేను నీకు రెడ్ కార్డు ఇచ్చి బయటకు పంపిస్తా అని చెప్పడంతో మణికంఠ ఒక్కసారిగా ఏడుస్తూ అది కాదు సార్ అంటూ ఏదో కవర్ చేయడానికి చూశాడు. కానీ నాగార్జున, ఇదే నేను వద్దన్నాను. నువ్వు బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టి 1 నెల అవుతుంది కదా, ఈ నెలలో ఎన్ని టాస్కులు విన్ అయ్యావో నాకు చెప్పు అనేసరికి విన్ అవుదాం అనుకుంటున్నాను సార్, కానీ అవ్వలేకపోతున్నాను అంటే అదే కదా నేను చెప్తున్నాను. ఎప్పుడు చూసినా ప్రతి చిన్నదానికి ఏడుస్తూ సింపతి గేమ్ చేస్తుంటావు. అసలు నువ్వు అబ్బాయివా అమ్మాయివా? ఏడుస్తూ మూలకి వెళ్ళి కూర్చోడానికి అంటూ మణికంఠపై ఒక రేంజ్లో ఫైర్ అయ్యాడు నాగార్జున. తో మణికంఠ ఏం మాట్లాడలేక అలా ఉండిపోయాడు. ఇక ఆ తర్వాత నాగార్జున మాట్లాడుతూ, మణికంఠ ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇక నుండి నువ్వు హౌస్లో సింపతి గేమ్ చేయడానికి వీల్లేదు. ఒకవేళ నాకు నువ్వు మళ్ళీ హౌస్లో సింపతి గేమ్ చేస్తున్నట్లు అనిపిస్తే నేను నీకు రెడ్ కార్డు ఇచ్చి బయటకు పంపిస్తా అని చెప్పడంతో మణికంఠ ఒక్కసారిగా ఏడుస్తూ అది కాదు సార్ అంటూ ఏదో కవర్ చేయడానికి చూశాడు. కానీ నాగార్జున, ఇదే నేను వద్దన్నాను. నువ్వు బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టి 1 నెల అవుతుంది కదా, ఈ నెలలో ఎన్ని టాస్కులు విన్ అయ్యావో నాకు చెప్పు అనేసరికి విన్ అవుదాం అనుకుంటున్నాను సార్, కానీ అవ్వలేకపోతున్నాను అంటే అదే కదా నేను చెప్తున్నాను. ఎప్పుడు చూసినా ప్రతి చిన్నదానికి ఏడుస్తూ సింపతి గేమ్ చేస్తుంటావు. అసలు నువ్వు అబ్బాయివా అమ్మాయివా? ఏడుస్తూ మూలకి వెళ్ళి కూర్చోడానికి అంటూ మణికంఠపై ఒక రేంజ్లో ఫైర్ అయ్యాడు నాగార్జున. మీరేమంటారనేది కామెంట్ చేసి తెలియజేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.